ఎనిమిదో వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ఎనిమిదో వచనాన్ని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులే. మరొకసారి చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడై మరలా బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనక. రైట్. స్మరణలో ఉన్నటువంటి చర్చ్కి, అంటే స్మరణ అనే ప్లేస్లో ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రజలకి ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, మొదటివాడును కడపటివాడినై నేనే ఉన్నాను, మరి మృతుడై తిరిగి బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమన్నా. మొదటివాడు కడపటివాడు అనే పాఠం ఎందుకు రాశారు అంటే, విషయాలు మొదలుపెట్టేది ఎవరంటే నేనే. యాక్చువల్గా ఎట్లాంటి విషయాలు అయ్యి, అందమైన విషయాలా? కాదు. ఎట్లాంటి విషయాలు ఆయన మొదలుపెట్టేది? చక్కటి విషయాలు. అంటే సాయంత్రం పూట గార్డెన్లో తిరుగుతుంటే ఎట్లా అనిపించిందో అట్లాంటివి కాదు. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఏం రాశారు? నీకు 10 దినములు శ్రమ కలుగును అని రాశారు. యాక్చువల్ శ్రమ అనే పదం ఎవరికి నచ్చిద్దా? ఎవరికైనా నచ్చిద్దా? శ్రమ అంటే అసలు ఎవరికి నచ్చదు యాక్చువల్గా. నిజానికి ఆ చర్చ్ టైంలో ఏం జరిగిందంటే, చరిత్ర తిరిగేస్తే, రోమన్ ఎంపరర్స్ అనేవాళ్ళు, రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు యేసుప్రభుని దేవుడు అంటే చాలు ఏం చేస్తారు తెలిసే, తల్లిదండ్రుల ముందు పిల్లల్ని చంపేసేవాళ్ళు. ఎందుకని? వీళ్ళు ఆ ప్రేమ వల్ల కరిగిపోయి దేవుడు కాదంటారని యాక్చువల్. ఎందుకంటే మొదటి శతాబ్దంలో నజరేయుడైన యేసు దేవుడు అయిపోయాడు యాక్చువల్గా. అప్పుడు దాకా ఆయన నజరేతులు తిరిగిన ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు. సో ఇది విరుద్ధం వాళ్ళకి యాక్చువల్గా. అందుకని ఇలా గుంపులుగా ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని దేవుడు కాదని చెప్పండి అని చెప్పి బలవంత పెట్టడం, ఇది సర్వసామాన్యం అయిపోయింది. ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీస్ని ఆ కొలోసియం అనే సిటీల్లో పోట్లకెత్తుతో పొడిపించేవాళ్ళు ఎట్ట. అంటే అది ఊహించడానికి కూడా మనకు కష్టమవుతుంది. తల్లిదండ్రులు చంపేవాళ్ళు, సింహాలకి వేసేసేవాళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే, ఆ రాత్రిపూట అందరూ ఇళ్లలో పడుకుంటే నిప్పంటిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అన్ని చేసేవాళ్ళు యాక్చువల్. వీళ్ళందరూ నిప్పుకి నీరో అనే వ్యక్తి చేసినటువంటి పెద్ద దారుణం అది. రోమా చక్రవర్తుల్లో నీరో అనేవాడు చాలా దుర్మార్గుడు అంటారు యాక్చువల్. అతను ఏం చేశాడంటే, యూదులు ప్రజలందరికీ లేదా క్రైస్తవుల యొక్క ఇళ్లకు మొత్తాన్ని నిప్పంటిచ్చి, వాళ్ళు ఆ నిప్పుకి లేదా ఆ కష్టానికి లేదంటే ఆ యొక్క వేడికి కాల్తా బాధపడతా ఉంటే ఇతను ఫిడేలు వాయించాడంట అని రాశారు. అంటే ఎంతో క్రూరమైనటువంటి ఎమోషన్ స్థాయిలో చాలా కామ్గా ఆయన చేశాడు అట్లా. అంటే అది ఎంత కావాలి అసలు, అది ఎంత క్రూరత్వం కావాలి అది వాస్తవానికి. అలా చేశాడు మనుషులు. అలాంటి గడియలు స్మరణలో ఉన్న సంగతులు చెప్పినప్పుడు జరిగినాయి యాక్చువల్గా. ఇట్లాంటి వాళ్ళకి ముందే దేవుడు ప్రాఫెసీ చెప్పేది ఏంటో తెలిసే, నేను మొదటివాడిని కడపటివాడిని. అంటే దాని అర్థం ఏంటంటే, విషయాలు మొదలు పెట్టేది ఎవరు? ఆయనే. చర్చ్ని అలా బాధ పెట్టడం ఆయనకి ఇష్టమా? చర్చ్ని అలా బాధ పెట్టి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితంలో కష్టాలు వచ్చాయి, నువ్వు నన్ను కష్టపెట్టడం నీకు ఇష్టమా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. సరే, దీన్ని ఇట్లా పక్కన పెడితే, ఏ తప్పు చేయలేదు ఆయన, ఏ పాపం ఎరగడు ఆయన. ఆయన ఎరగడు. పాపం అనే పదం ఆయనకి చెప్పాలి, ఇంకెవరికి చెప్పకూడదు. పాపం ఆయన ఏ పాపం ఎరగడని చెప్పి ఆయనకి మాత్రమే చెప్పాలి. ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆయన ఎప్పుడు తన తలంపుల్లో, తన డ్రీమ్స్లో, ఈవెన్ తన నోటి మాటలో కూడా ఎన్నడూ కూడా ఆయన తప్పు మాట్లాడలేదు. అలాంటి ఆయన్ని ఎంత క్రూరంగా హింసించారు మనుషులు యాక్చువల్గా. కనీసం తిన్నగా నడవనివ్వలేదు ఆయన్ని. గొలుసులు అలా కట్టేశారు. ఒక పక్కకు నడవాల్సి వచ్చింది ఆయన లాక్కెళ్ళేటప్పుడు యాక్చువల్గా. అది జరిగింది. అది రోమన్స్ మధ్యలో ఉన్నటువంటి విషయం అదంతా. అంత క్రూరంగా హింసించినప్పుడు ఆయన అడగాల, ఏం నువ్వు నా జీవితంలో ఎట్లాంటివి పెట్టావు అని అడగాలి ఆయన కదా. అడిగాడు ఆయన. సో ఇప్పుడు ఆయన అంటే దేవుడు కుమారుడు, మన జీవితంలో ఎందుకు? సంగతి అంత ఇదే. ఏంటో తెలిసే,
రోమా గవర్నమెంట్ హింసించినటువంటి స్మరణ అనే ఆ ఏజ్లో, లేదంటే అక్కడున్న ప్రజలు ఎవరైనా కానీ తమ కష్టాలకి లోబడిపోయి భయపడిపోయి యేసుప్రభు దేవుడు కాదని చెప్పినట్టు ఉందేమో అని నేను తిరగేసా పేజీలు ఇట్ట తిరగేసా. ఎవరైనా ఒక కుటుంబం అయినా వాళ్ళ కష్టాలు తట్టుకోలేక యేసుప్రభు దేవుడు కాదని నేను మీతో కలిసిపోతామని అంటారేమో అని చెప్పి దాని గురించి ఎక్కడ రాశారేమో అని చెప్పి నేను తిరగేసా. బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్. నేను అది కనిపెట్టలేకపోయా. ఎందుకని? వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ముద్ర వేసాడో దేవుడు, దానికోసం వాళ్ళు సంతోషంగా అప్పచెప్పుకున్నారు. నాకు ఆ మాటలు వింటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పారు, నాన్న మనం అక్కడ కలుసుకుందాం అని చెప్పారు. చంపే ముందు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పారు, మనం అక్కడ కలుసుకుందాం అని చెప్పారు. మనం సూటిపోటి మాటలు ఒకడంటే మనం తట్టుకోలేము కదా. డాక్టర్ జనరల్ చెప్తున్నా వాస్తవానికి. ఇంకెవరైనా గబక్కన చండ కొడితే ఈ గేమ్ లేదు, అయిపోయినట్టే, మొత్తం అయిపోయినట్టే. అంటే ఇలా జరిగింది జరగదని కాదు నా ఉద్దేశం. ఇక్కడ దర్శనం ఎలాంటిది అనేది ఇక్కడ అది అసలైన విషయం. ఇక్కడ వీళ్ళు తెలుసుకున్నది ఏంటబ్బా అసలు? వీళ్ళు ఏం తెలుసుకున్నారు యేసుప్రభు గురించి అనేది అసలు విషయం. ఏం తెలుసుకుంటే ఒక మనుషులు వాళ్ళు అంతగా కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుడి కోసం నిబ్బరంగా నిలబడగలరు. దట్ ఈస్ ద పాయింట్ దట్ వీ షుడ్ కన్సిడర్. మనం ఆలోచించాల్సిన విషయం. మన లైఫ్లో చాలాసార్లు హెచ్చు తగ్గులు గెలిపోవటం ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు మొదలుపెట్టింది ఎవరో తెలుసా? మొదటివాడైన ఆయనే. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ రోజుల్లో పడే కష్టాలు కూడా అంతే. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. అసలు నిజానికి ఇక్కడ చెప్పబడిన ఈ పదాన్ని వివరించాలంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళని చాలామంది సింహాసనం ముందు నుంచొని తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. నా తెల్ల షర్ట్ చాలా మురిగ్గా ఉంది యాక్చువల్, ఎందుకంటే పొద్దునుంచి దీని మీద తిరిగాను నేను ఎండలు. కానీ వాళ్ళ తెల్ల బట్టలు అసలు కొంచెం కూడా మురిగ్గా లేవు, తెల్లటి ఒక మాటలు. తెల్లబొట్లు అని ఎందుకు చెప్పారు? పరిశుద్ధంగా ఉన్నారని కాదు, బాగా కడుక్కున్నారని దాని అర్థం. వాళ్ళు ఏం చేశారంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. యాక్చువల్గా ఎట్లా తెలుపు చేసుకున్నారు? అంత బాగా తెలుపు పెట్టొచ్చిందంటే త్రూ ద సఫరింగ్స్. ఇది అసలు విషయం మనకు అర్థం అవ్వాలి. మహాశ్రమల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన ప్రక్రియ ఏంటో తెలిసే, తెల్ల బట్టలు వచ్చినాయి వాళ్ళ జీవితాలకి. మనం చాలాసార్లు ఎందుకు మురికి బట్టలు తెలిసే, మనకు శ్రమలు గుండా వెళ్ళడానికి ఇష్టం లేనందున. అది అసలు విషయం. మనకి ఎవరు కోరుకుంటారన్న శ్రమలు కావాలని? కోరుకునే వాళ్ళు ఉన్నారు తెలిసే. ప్రభుతో కలిసి నేను ఆయనతో పాటు నడవాలనుకునేవాళ్ళు దాన్ని కోరుకుంటారు తెలిసే. ఎట్లా కోరుకుంటారంటే, నువ్వు ఎట్లాంటి బరువు మోసేవో అది నాకు తెలియట్లేదు, దయచేసి నాకు చెప్పు అని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు తెలియకుండా కొన్ని రోజులకి అకస్మాత్తుగా మన మీద ఒక బరువు పడింది. అప్పుడు మోసినప్పుడు మనం తొందరగా కలవరపడతాం. ఏంటి ఎక్కడ పడింది, ఎంత కష్టం ఏడ తట్టుకుంటారు? నువ్వే ప్రార్థన చేసే గుర్తుందా అని చెప్తారు ఒక ఆయన. చెప్పినప్పుడు ఇది ఇదేనా, సరే అట్లయితే నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా, దీన్ని తట్టుకోగలగడం. అంతేకాదు, ఇందులో నుంచి నాకున్న పాపస్థితి నువ్వు చూపించినప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ప్రతి కార్నర్ నేనేం చేస్తానంటే ఉతికి తెలుపు చేసుకుంటా ఉంటాను. శ్రమ వచ్చినప్పుడు మనకి మన పాపం కనబడిద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మన స్వయం దేవుడి మీద ఆధారపడిందా లేదని అది మాత్రమే చెప్పగలదు, ఇంకేది చెప్పలేదు. నేను మౌనంగా ఉన్నప్పుడు నేను మంచి మాటలు మాట్లాడతా చక్కగా, కానీ గొడవ జరిగేటప్పుడు నేను మంచి మాటలు మాట్లాడగలనా? అది నువ్వు ఎమోషన్తో మాట్లాడు, ఎమోషన్ లేకుండా మాట్లాడు, కానీ నీ మాట తప్పు జరగకూడదు. అక్కడే నేనేంటో నాకు తెలిసిద్ది. యాక్చువల్గా ఈ మధ్యలో సెల్ ఫోన్ వచ్చింది. ప్రతి దానికి ఏం చేస్తారు తెలిసే, అక్కడ పెడతారు, రీల్స్ పెడతారు. పలానా చోట క్రైస్తవుని అటు చంపేశారు అని చెప్పి ఎక్కువ అయిపోయింది. నిజమే, జరుగుతున్నాయి వాస్తవానికి మన మధ్యలో నుంచి జరుగుతుంది. ఇదంతా చూసేటప్పుడు కడుపు మండిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగింది, కడుపు మండిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? ఒకవేళ ఈ ప్రభుత్వం నా చేతికి వస్తే నేను ఏం చేస్తా? ఈ థాట్స్ ఉత్పత్తి అవుతాయి. ఎవడో తెలియదు. ఒకవేళ నన్నే చేయమంటే అప్పుడు నేనేం చేస్తాను వీళ్ళందరినీ? ఒక పెద్ద ఆయన ఏమన్నా తెలుసా, అన్న వీళ్ళకి బుద్ధి రాదన్న, అప్పుడు ఏం చేయాలంటే అని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడాడు ఆయన.
నేను చాలాసేపు ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత, అంటే ఆయన తలంపులతో నేను కూడా ఏకీభవించేసి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక దెబ్బకి, అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసా నీకు? ఎక్కడున్నావు నువ్వు? బయటికి ఎవరితో అంటలేదు మేము, ఎవరిని అనలేదు కూడా ఆ మాటలు. కానీ తలంపుల్లో కూడా నువ్వు ఎక్కడ నిలబడ్డావు తెలుసా? అసలు కక్ష తీర్చుకోవడానికి నిలబడుతున్నావు. యాక్చువల్గా నీ దేవుడు ఎట్టనే రాజ్యం స్థాపించాల్సి వచ్చి వస్తే ఆయన ఏం చేసేవాడు? ఆయన అనలేదా, నేను ఇప్పుడు దేవుడిని వేడుకోలేనని? నేను వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మరి దేవదూతలు పంపడానికి మీరు అనుకుంటున్నారా? పేతురు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే. ఆ పదాలు మనకు అర్థం అవ్వాలా? దేవుడి రాజ్యం స్థాపించబడేది ఎట్లాగో తెలిసే, ప్రతికూలమైన సంగతుల్లో ఉన్నప్పుడు మనం ప్రభువు మీద ఆధారపడడం వల్ల, ప్రభు కోసం ఎదురు చూడటం వల్ల. యాక్చువల్గా నీ జీవితంలో కోపమే రాకూడదు అని బైబిల్ ఎప్పుడు చెప్పలా. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి కోపం అందు నిలిచి ఉండబాకండి. కోప్పడు కానీ పాపం చేయకూడదు అనే పదం రాయపడింది. యేసుప్రభు కూడా కోపం వచ్చింది, కోపం రాలేదా? ఆయన కోపం వచ్చింది. దేవాలయంలో వచ్చినప్పుడు రూకలు మార్చే వాళ్ళని చూసి తాళ్ళతో కొరడాలు చేసి అవన్నీ పోడగొట్టాడు వాస్తవానికి. మన పాయింట్ అంతా ఒకటే, కష్టం వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే మన లోపల ఉన్నటువంటి లోతైన స్వయం బయటపడింది. ఆ స్వయం బయటపడినప్పుడు మనం ఏం చేస్తాం తెలిసే, చక్కగా ఉతికేసుకుంటాం. అందుకే శ్రమ పొందినోడు ధన్యుడు అనే పదం, ధన్యత అనే పదానికి అర్థం ఏంటంటే, ధన్యుడు అంటే అతను చాలా జాగ్రత్తగా తనేంటో తనకు అర్థమైపోతుంది. మనం తెలివిగా బరువుని తీసి పక్కన పెట్టడానికి నేర్చుకుంటాం. అంటే ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడు అనే విషయాన్ని, లేదంటే మనం భరించాలనే సంగతి వచ్చినప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనుషులు నిజంగా మనల్ని అలా చూడట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకా అనవసరం లేదు దీన్ని తీసి ఏం చేస్తాం, పక్కన పెడతాం. పక్కన పెట్టిన తర్వాత ఎవరో తెలియకుండా చాలా బలహీనమైన వాళ్ళు దాన్ని ఎత్తుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని ఎటు చూస్తూ ఉంటాం. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళ వస్త్రాలు గ్రాడ్యువల్గా ఏమవుతూ ఉంటుంది తెలుసు, తెల్లగా అయిపోతూ ఉంటాయి. మనం చూసి ఏం పోగొట్టుకోవడం తెలుసా, మనం దాన్ని పోగొట్టుకున్నాం. యాక్చువల్గా మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. స్మెర్నాలో చెప్పినట్టే ప్రభు ఏం చెప్తాడంటే, ఐ ఆమ్ ద బిగినింగ్. నీ లైఫ్లో ఉన్న ప్రతి సంగతి గురించి నేనే బాధ్యత వహిస్తా, ఎవరో కాదు. ఈ దినాల్లో అక్కడ మనం ఇంతకుముందు ఒక పాట పాడాం, ధన్యుడువు నీవు, ధన్యుడువు ఓ ఇశ్రాయేలు నువ్వు ధన్యుడు. ఎందుకు? విపరీతమైన కష్టాలు పడ్డాడు కాబట్టి. అక్కడ విషయం ఏంటో తెలిసే, నేను నిన్ను విమోచించాను. ఆ పదానికి అర్థం ఏంటంటే, నేను నాకున్నటువంటి విలువైన ఆ ద్రవ్యాన్ని ఇచ్చి నిన్ను ఏం చేశాను తెలుసా, నేను కొన్నా. నువ్వు నా ప్రాపర్టీ. ఈ ప్రపంచంలో ఎవడు కూడా నిన్ను ముట్టుకోవడం కాదు, నీ గురించి కనీసం నెగిటివ్ ఆలోచన కూడా చేయలేడు. దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ప్రభువుని నమ్ముకున్న బిడ్డల విషయంలో ప్రభువు ఉన్న వైఖరి ఇది. మనం చాలాసార్లు చాలా ఈజీగా మనుషులందరూ మమ్మల్ని పట్టించుకోరు, లేదు ఇట్లా అట్లా అని అనొచ్చు. ఆ పదానికి అర్థం ఏంటో తెలిసే, ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్నటువంటి శత్రువుల మధ్యలోంచి ఏకదాటి గట్ట నడిచిపోయారు. ఒక్కళ్ళు కూడా వాళ్ళని గెలిచారా? ఒక్కళ్ళు కూడా వాళ్ళని గెలవలేకపోయారు. ఐగుప్తులో వీళ్ళు యుద్ధం నేర్చుకున్నారా? ఇటుకలు చేయడం నేర్చుకున్నారు. మరి అట్టెట్ట పోట్లాడుతున్నారు వీళ్ళు? ఆయన ప్రాపర్టీ వాళ్ళు. యాక్చువల్గా నిన్ను ఎవరు ముట్టుకోలేరు, ఇది గుర్తుపెట్టుకో. మనం దేవుడి బిడ్డ అయితే నిన్ను ఎవరు ముట్టుకోలేరు అసలు. దెర్ ఇస్ నో డౌట్. మనుషులు కుట్ర చేస్తారు, అట చేస్తారు, నిన్ను అసలు ఎవరు ముట్టుకోలేరు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతుంది తెలుసా? ఐ ఆమ్ ద బిగినింగ్. నేనే వీటన్నిటిని ఏం చేస్తున్నా తెలుసా, చేస్తున్నా. ఈ సంగతి నీకు అర్థం అవ్వాలా. నీకు ఇది అర్థమైతే మన లైఫ్లో మనకు వచ్చిన కష్టం వెనకాల దేవుడి యొక్క హస్తాన్ని చూసి, మేడం గయో నన్ను నాకు ఆవిడ ఉంది, ఆమె తన జీవితంలో ఆమె గురించి చెప్పడానికి నేను సరిపోను. యాక్చువల్గా ఆమె అంత చక్కటి ఆవిడ. ఆమె చాలా అందంగా ఉండేదని చెప్పారు అక్కడ. యాక్చువల్గా ఆమెకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు అంటే, బయట కష్టాలే, ఇంట్లో కష్టాలే, చర్చ్లో కూడా కష్టాలే. ఆమె ఒక ఆర్ఎస్ఎం బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆవిడ. ఆమె తన జీవితంలో ఒకటి నేర్చుకుంది. అదేంటో తెలుసా, ప్రతిరోజు ప్రభువా నువ్వు కళ్ళ ముందుకు వచ్చే నీ హస్తాన్ని చూసి నేను ముద్దు పెట్టుకోవడం నాకు నేర్పించు. ఒప్పుకోవడం కాదు, ముద్దు పెట్టుకోవడం. అంటే ఇష్టపూర్వకంగా నువ్వు నా ముందుకు తీసుకొచ్చే నీ హస్తాన్ని, బరువైన హస్తాన్ని ముద్దు పెట్టుకోవడం నాకు నేర్పించు అని చెప్పి తన జీవితంలో ఎంత కష్టపడిందో లెక్కలేదు. అలాంటి ఆమె ఒకరోజు, ఆమెతో ఎవరు మాట్లాడిన దేవుడిని నమ్మేసుకునేవాళ్ళు, ఆమెతో ఎవరు మాట్లాడినా దేవుడిని నమ్మేసుకునే. ఆమె వస్త్రాలు ఎంత తెల్లగా అయిపోయినాయి లెక్కలేదు. పెద్ద పెద్ద దైవజనులు ఆమె చెప్పిన మాటల కోసం ఎదురు చూశారు. ఆమెకు లేడి. ఆమె తన జీవితంలో ఎక్కడ నేర్చుకుందో తెలిసే, మొదలుపెట్టినోడే మన విషయాలన్నిటిని తీసుకెళ్తారన్న సంగతి అర్థమైపోయింది ఆమెకి.
చూడండి, కొంత డిసప్పాయింట్మెంట్ మనం వెంటనే దైవికమైన సన్నిధిని మనం సెకండరీకి తోచేస్తాం కదా. అది జనరలే ప్రతి ఒక్కరికి, మన జీవితంలో జనరలే. కానీ స్మరణలో అది జనరల్ కాదు. అదేంటో తెలిసే, వస్త్రాలు తెలుపు చేసుకోవడానికి కావాల్సిన టైం అది. మీరు చూడండి, వస్త్రాలు ఎవరైతే తెలుపు చేసుకున్నారో వాళ్ళు ఓవర్కమర్స్. వాళ్ళు ఎవరో తెలిసే, ఓవర్కమర్స్ అంటే విజయవంతమైన వాళ్ళు. వాళ్ళు ఈ లోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్క దెబ్బకి ఏం తెలుసా, స్కిప్ అవుతారు అంతే. ఇక్కడి నుంచి ఆయన పిలిస్తే వెంటనే వెళ్ళిపోతారు. యాక్చువల్గా వాళ్ళు శ్రమ పడినవ్వండి, వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి చూడగలరు. మొదలు పెట్టినోడు ఎవరో వాళ్ళకి తెలుసు. మన లైఫ్లో చాలాసారి ఎంత పెద్ద అండర్స్టాండింగ్ కనపడదు యాక్చువల్గా, బట్ పర్వాలేదు. బట్ కానీ ఆయన మొదలు పెట్టినోడే. నేనే మొదటి వాడను, కడపడను. అనారోగ్యం. డేవిడ్ బ్రైనార్డ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 28 సంవత్సరాలకి చచ్చిపోయాడు. పెద్ద దైవజనుడు ఆయన. 4 సంవత్సరాలు సేవ చేశాడు అంతే. ఆయనకి ఎంతో పెద్ద రోగం ఉంది. ఆయనకి పెళ్ళి అవ్వాల. అయితే ఆ రోగంతో ఆయన 2 సంవత్సరాల కంటే ఎక్కువగా బతకడని చెప్పేశారు. యాక్చువల్గా బ్లడ్ క్యాన్సర్ అనమాట. అది కక్కుతుంటాడు ఆయన. 2 సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన, ఎవరి మాట వినలా. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆయన పరిచయం చేశాడు, ప్రపంచం అంతా ఆయన మాట ఉంది. నిజంగా మనుషులు తమ పాపాల విషయం కింద పడి కన్నీళ్ళు విడిచి ఒప్పుకోవడం అనేది అప్పటి నుంచి మొదలైంది. అంతకుముందు లేదు అసలు అంత ఇదిగా. డేవిడ్ బ్రైనార్డ్ అని. అయితే ఆయన చరిత్ర చూడండి ఒకసారి కావాలంటే. విషయం ఏంటంటే, ఆయన్ని ఒక లేడీ, ఒక సిస్టరు, నేను ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె ఎంతో ఆరోగ్యవంతురాలు. మీకు తెలుసా, ఈయన పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు ఆయన రోగం వచ్చేసింది. ఆయన చచ్చిపోయిన కొన్ని రోజులకి ఆమె చచ్చిపోయింది. అసలు వీళ్ళని ఎట్ట చూడాలి, అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎట్ట చూడాలి? ఆయన గురించి ఒక మాటలు రాశారు, అది మనం ఎప్పుడు కూడా, ఒక దైవ సేవకుడు 80 సంవత్సరాలు పనిచేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుందో ఆయన జస్ట్ 4 years చేశాడంట. అటు రాశారు. ఎట్లా ఆ మనుషుడు ఆ స్థాయికి వెళ్ళాడు అనేది అర్థం కాదు. మీరు చూడండి, ఈవెన్ బైబిల్లో 2 Corinthians 12 chapterలో పౌలు అనవసరంగా కొట్టబడ్డాడు. అనవసరంగా నదుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, చలి వల్ల ఆపద, అన్నం భోజనం వల్ల కలిగిన ఆపద, ముమ్మారు ఒకటి తప్పు 40 దెబ్బలు కొట్టారు. ఇవన్నీ ఎందుకు చేశాడు? భలే ఆశ్చర్యం అవుతుంది అసలు. ఒక మనుషులు ఇలా ఎందుకు ఉండగలరు అసలు? ఏదో దొరికిద్దని కాదు. ఇక్కడ విషయం ఒకటే, మన కళ్ళ ముందు బహుమానం పెట్టుకున్నావంటే నువ్వు ప్రేమించినోడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నా కళ్ళ ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మొదలుపెట్టిన ఆయన. ఆయన మొదలుపెట్టాడు, ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు. అక్కడ రాసుంది, యాకోబు సంతానైన మీరు లయం కాకపోవడానికి కారణం ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేనివాడిని. యాకోబుని ఎందుకు రాశారు? యాకోబుకి మార్చి ఇశ్రాయేల్ పేరు పెట్టారు కదా. ఎందుకు ఇశ్రాయేల్ సంతానం అని చెప్పాలి కదా. ఎందుకంటే యాకోబు ఎట్ట మోసగాడు, మీలుగోడు అంటే ఏంటి తెలుసా? మోసగాడులే. 24/7 నా దగ్గర నుంచి తీసుకుంటారు. నా సేవకుల్ని, నా ప్రవక్తలందరినీ కొట్టి చంపుతారు యాక్చువల్గా. బట్ కానీ మీరు మారినంత మాత్రం నేను మారలేదు. అందుకనే యాకోబు సంతతి అయిన మీరు లయం కాలేదు. ఇంకా మంచి మాట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 11వ వచనంలో, తెల్లని గుర్రం మీద ఒక ఆయన వస్తున్నాడు. ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రపంచం మొత్తం ఆయన చూస్తుంది. బట్ ఆయనకి నమ్మకమైన వాడు, సత్యవంతుడైన ఆయనకి పేరు. ఆయనకి పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలో తెలియలేదు. ఆయన చూసినవాడు అందరూ ఏమని పెట్టారు తెలుసా? ఈయన నమ్మకమైనవాడు. అంటే ఏదైతే ఒప్పుకున్నాడో ఆ విషయంలో మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేడు. అది మనకు అర్థమైనప్పుడు, స్మరణలో ఉన్న సంగతులు మన జీవితంలోకి వచ్చేటప్పుడు మనం ఏమాత్రం భయపడం. ఎంత ఆశ్చర్యమైనటువంటి చర్చ్ అది. అసలు భయపడలా. రోమన్స్ ఓడిపోయారు. కొద్ది రోజులకి రోమన్స్ అందరూ ఎవరు నమ్మేసుకున్నారో తెలుసా? క్రిస్టియానిటీలో తిరిగిపోయారు. మనకు ఆ చరిత్ర చదువుతుంటే ఎట్లాంటి బలంతో నువ్వు పనిచేసావు దేవుడా అని చెప్పి మనకు అర్థమవుతుంది. మనం ఈరోజు చాలా సింపుల్గా మనుషులు మన గురించి తప్పుగా అనుకున్నారని అనుకుంటే చాలు, మనం లోపల విషయాలు మారిపోతాయి. నిజమే, ఇవన్నీ జనరల్గా అందరికీ జరిగేదే. నేనేమి అతీతుడిని కాదు యాక్చువల్గా. కానీ వాళ్ళకి ఏం చూశాడు అది మనం చూస్తే, మన లైఫ్లో మొదలుపెట్టినోడు ఈయనే మొదలుపెట్టాడు. ఎవరో కాదు. ఎవరు మొదలుపెట్టారు తెలుసా? ఈయన మొదలుపెట్టింది. అసలు మొదలుపెట్టింది ఈయనే.
తద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నా వస్త్రాలు ఏమవుతాయి అంటే తెల్లగా అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కష్టం వచ్చిందని నువ్వు బాధపడ్డావు, దయచేసి ఒకవేళ దేవుడు నీ ప్రార్థనని తీసేస్తాడేమో, జాగ్రత్త పడు. నువ్వు ఓకే ప్రార్థన చేసినప్పుడు కష్టాలు తీసేసారంటే నీ వస్త్రాలు ఏమవుతాయో తెలుసా? అక్కడ దాకా ఆగిపోతాయి. వస్త్రాలు తెల్లగా అవ్వవు. నా లైఫ్లో చాలాసార్లు ఇలా ప్రార్థన చేస్తాను నేను. ఏమిటో తెలుసా? కష్టం వచ్చింది, ఒకవేళ నీ ప్రణాళికలో లేకుండా నేను షార్ట్ కట్ ఎదుగుతున్నానేమో, దయచేసి నన్ను క్షమించు. షార్ట్ కట్ వద్దు నాకు, ఎంత కష్టమైనా పర్వాలేదు. నువ్వు నన్ను మెయిన్ వేలోనే ఉంచు, వాస్తవానికి అసలైన దోవలోనే ఉంచు. అంటే ఆ దోవ ఏంటో నాకు ఇంకా తెలియదు, కానీ కళ్ళ ముందు కష్టం వచ్చింది. కానీ ఈ కష్టం నుంచి తప్పించుకోవడానికి నేను దారిలో ఎదుగుతున్నానేమో. ఆ దారిలో ఎంచకుండా నువ్వేం చేయాలి తెలుసా? నేను దారి తప్పుకొనే పట్టి గట్టి కొట్టాలి నన్ను. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ వచ్చి నేను ఎడబడతా, దారిలో పడతా. అలా ఉండడం మనకు మంచిది, యాక్చువల్ నాకు మంచిది. నేను ఒకరోజు ఎవరిని చూడాలనుకుంటున్నాను? పెరిగిపోయిన నా ప్రాపర్టీని చూడాలనుకోవట్లా. పెరిగిపోయిన పెద్ద చర్చిని, అందులో ఉన్న చాలామందిని చూడాలని నేను అనుకోవట్లా. నేను ఎవరిని చూడాలనుకుంటున్నాను తెలుసా? నా ప్రభువుని చూడాలనుకుంటున్నాను, అంతే. దట్ ఈజ్ మై గోల్. ఇది మన లైఫ్లో ఆ పదం పలికేలా చేసేది ఎవరో తెలుసా? ఆయనే. మన ప్రార్థనలో ఆ చిన్న పదం పలకడానికి దేవుడు మనల్ని ఇటు తీసుకెళ్తాడు. నీకు షార్ట్ కట్ కావాలా, అసలు వే కావాలా అని ఆయన అడుగుతాడు రహస్యంగా. ఎందుకంటే దేవుడు మనుషుల్ని ఆయన తట్టుకొని ఎంతవరకు తట్టుకున్నాడు తెలుసా? ఈ మనుషులకి డైవర్స్ ఇవ్వండి అయ్యా, పర్వాలేదని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? డైవర్స్. ఎందుకని? వీళ్ళు ఎంత కఠినులు అంటే ఒక్క చిన్న విషయంలో ఇంకా వాళ్ళు ఏమాత్రం సెట్ గారు. ఇక ఏమయ్యారు? మాకొద్దు 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 ఇక మాకొద్దు మాకొద్దు. ఎంత చిన్న విషయానికి అట్లా అయిపోయారు. యాక్చువల్గా వీళ్ళ దారుణమైన హృదయాన్ని తట్టుకోలేక ఆయన ఏమన్నా తెలుసా? ప్రత్యేక బతిని రాపిచ్చి. కానీ నిజానికి అసలు దోవ అది కాదు. అదేంటి తెలుసా? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చెయ్యకూడదు. జతపరచడం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దే వర్ కాన్సమేటెడ్ ఫ్యామిలీ లైఫ్లో. ఇక వాళ్ళిద్దరు అంతే, వాస్తవానికి వాళ్ళని ఎవరు కూడా విడదీయకూడదు. అది దేవుడి యొక్క ప్రణాళిక. ఇది వీళ్ళకి అర్థం కాదు. ఎంత కఠినులు అంటే. సో ఆ విషయాన్ని పక్కన పెట్టండి, అది ఒక సామాన్యమైన ఎగ్జాంపుల్ మాత్రమే. మన లైఫ్లో చాలాసార్లు ఇంత కఠినమైతే ఆయన తగ్గించుకొని తాను షార్ట్ కట్ కూడా చెప్తాడు. యాక్చువల్ మన లైఫ్లో షార్ట్ కట్లు ఎత్తకూడదు, మెయిన్ వేలో ఉంచు. రైట్. ఇంకా ఈ విషయాలు నేను ఎక్కువ మాట్లాడలేను. దాని కింద ఇంకో వచ్చిన చూడండి, చదువుదాం. కాదు 8వ వచనం మొదటి 8వ వచనం మళ్ళీ చదువుదాం. సంగతులన్నీ మొదలుపెట్టింది ఆయనే, కానీ ఆ సంగతులన్నింటిలో చిట్ట చివరి కూడా ఎవరో? ఆయన. మీరు చూడండి, పాపం లేకుండా ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఒక్కడే. హీ ఈజ్ ద ఫస్ట్ వన్ కదా. పాపం లేకుండా చచ్చిపోయింది ఎవరు? ఆయనే. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాళ్ళు మొట్టమొదటి ఎవరు? ఆయనే. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, లేచిన వాళ్ళందరూ కూడా ఆయనలోనే లెగుస్తారు. ప్రభువులో మృతి చెందేవాళ్ళు ప్రభువులో కలిసి ఏం చేస్తారు? తిరిగి లెగుస్తారు. రోమన్స్ ద్వారా కష్టపడినటువంటి వీళ్ళందరూ ప్రభువు వలనటువంటి ప్రభుతో కలిసి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు ఎవరితో కలిసి లెగుస్తారు? ప్రభుతో కలిసి లెగుస్తారు. అక్కడ చెప్పబడిన భావం ఏంటంటే, మృతుడినై ఉండి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులే. దాని అర్థం ఏంటో తెలిసే? మరణం మిమ్మల్ని ఏమాత్రం కూడా భయపెట్టలేదు, అది మిమ్మల్ని ఆప్ చేయలేదు. మరణం అంటే అసలు నిజమైన అర్థం ఏంటంటే కంటిన్యూయేషన్ కొట్టేయడం, ఒక మాటలో. నీ కొనసాగింపు లేకుండా చేయడం ఒక మాటలో. ఇటర్నిటీ వరకు కూడా, అంటే మధ్యలో బ్రేక్ చేయడం ఒక మాటలో. నీ కొనసాగింపుని ప్రత్యేకంగా తెగేయడం, నరకడం ఒక మాటలో. బైబిల్ రాసి ఉంటుంది, విల్లు విరుచువాడు ఆయనే, బల్యం తెగ నరుకువాడు ఆయనే, సర్వలోకంలో యుద్ధములు మాన్పువాడు ఆయనే. ఈ పదాలన్నీ ఇక్కడ వివరించలేను. గమనించిన విషయం ఏంటంటే, మరణించి మళ్ళీ తిరిగి బ్రతికిన వాడు చెప్పు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు చచ్చిపోతున్నావు అనుకుంటున్నావు, కానీ నిన్ను మళ్ళా చంపగలిగినోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. అది మన లైఫ్లో చాలాసార్లు మన స్వయం విషయంలో చచ్చిపోవాలంటే చాలాసార్లు ఆలోచన చేస్తాం. స్వయం అనే పదం చాలాసార్లు చెప్పినందున దానికి కొన్ని అర్థం పోతుందేమో నాకు తెలియదు. స్వయం అంటే ఏంటి యాక్చువల్గా అంటే, క్రీస్తు యేసుల మీద ఆధారపడకుండా వచ్చే ప్రతి తలంపు, ప్రతి థాట్ సెల్ఫిష్నెస్. ఎవరైనా మనకి ప్రీఎమినెన్స్ ఇవ్వలేదంటే మొట్టమొదటిగా ప్రభుతో మనం కరెక్ట్గా ఉన్నావా లేదని చెక్ చేసుకుంటావా? అది చెక్ చేసుకో. వెంటనే వీళ్ళు నన్ను అంటున్నారా లేదా అని మాత్రం పసిగడతాం. అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మన పొజిషన్ ఏమైందో తెలుసా? చాలా సింపుల్గా దేవుడి వలన కలిగిన దాన్ని కాకుండా మనలోంచి మనం ముందుకెళ్తున్నాం. యాక్చువల్గా
ఇది నేను చాలాసార్లు ఆలోచించాను. నా జీవితంలో చాలా ఓడిపోయాను, నేను భయంకరంగా ఓడిపోయాను. అసలు ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు పరిస్థితి చూస్తున్నావు కానీ అసలు పరిస్థితి చూడట్లే. నువ్వేం చూస్తున్నావు? బయటికి కనబడిన పరిస్థితి చూస్తున్నావు. బట్ యాక్చువల్గా అసలు పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ ఎవరి మీద అనుకుని ఉండాలా? ఎంతసేపు నీ లోపల ఉన్న దేవుడి మీద అనుకుని ఉండాలా. నీకు అది అర్థమైతే పరిస్థితిని నువ్వు ఆయన మీద నుంచి చూస్తావు. ఆయన మీద నుంచి చూసావంటే ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను చంపగలిగినోడు ఎవడు? నేనే నిన్ను చంపాలి. యాక్చువల్గా ఎవరిని చంపాలి? ఆయన మన జీవితంలో. మీకు తెలుసో లేదో, నరమాత్రం నాకేం చేయగలడని మంచి ధైర్యంతో మనం చూడండి. నా పదం చెప్తాం, చదువుతాం. మీకు తెలుసు బట్ చదువు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలు 13 ఎన్నో వచ్చినది? 13 5వ వచనం. చూసారా? హెబ్రీల్ని వాళ్ళందరూ కూడా హింసించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్తున్నారు. అట్లయితే మరి యూదులందరూ వీళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారంటే, బాధ పెట్టేది యూదులు కాదు. ఎవరు బాధ పెట్టేది? ఈజ్ ద ఇనిషియేటర్. ఈ వాజ్ ద ఇనిషియేటర్. ఎందుకట చేస్తావు అంటే, నీ వస్త్రాలు ఏం చేస్తా తెలుసా? తెల్లగైపోతాయి. నేను చాలాసార్లు ఇట్లా ప్రార్థన చేశాను, అని మీరు చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక షార్ట్ కట్ ఉంది. ఏం షార్ట్ కట్ తెలుసా? ప్రభు కోసం హతసాక్షి అయినోడు ఓవర్కమర్ అయిపోతాడు ఈజీగా. ప్రభు కోసం హతసాక్షి అయినోడు ఏమవుతాడు తెలుసా? వాళ్ళు ఏ మాత్రం సందేహం లేకుండా ఓవర్కమింగ్ లిస్ట్లో వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. అది బైబిల్లో చాలా సందర్భాలు ఉంది. ఇప్పుడు నన్ను కూడా అట్లా చేసే ప్రభు అని చెప్తే చాలాసార్లు వాస్తవానికి అట్లా ప్రార్థన చేశాను. ప్రభు అది అనుమతిస్తాడు లేదని తర్వాత సంగతి వాస్తవానికి. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? అక్కడ గొడవలు అవుతున్నాయి, అక్కడి నుంచి తప్పించుకుని వేరే చోటుకి వెళ్ళిపోద్దా. ఇప్పుడు దేవుడు నన్ను అనుమతిస్తాడా? పేతురు అట్టంటోడే. పౌలు అన్నాడు. పౌలు వచ్చినప్పుడు ఏథెన్స్లోకి పౌలు యొక్క నడికట్టు తీసుకొని అతను కట్టుకొని ప్రవక్త అగబు అనే ప్రవక్త ఆ నడికట్టు తీసుకొని ఈ నడికట్టు కలిగిన వాడిని యెరూషలేములో చంపేస్తారు ఎట్లా అని చెప్పినప్పుడు పౌలు, అట్టయితే నేను యెరూషలేంకి వెళ్ళకుండా ఎట్టు వెళ్ళాలా, వేరే చోటుకి వెళ్ళాలని అనుకున్నాడా? అనుకోలే. ప్రభువు కోసం నేను ఏదైనా చేయడానికి అనుకున్నాడు. యాక్చువల్ అతను నిజమైన హతసాక్షి. నేను చాలా ఇవి బాధపడుతూ చెప్పాల్సిన మాటలు కాదు, సంతోషంగా చెప్పాల్సిన మాటలు. మన మీద మనకు ఎంత స్వయం అభిమానం ఉంటుందంటే, మనం ఓడిపోయినప్పుడు లేదా మనుషులు మనం పట్టించుకున్నప్పుడు వాటి గురించి చెప్పాలంటే కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఎందుకో తెలిసే? మన మీద మనకున్న ప్రేమ అంతటిది. మనం దేవుని తెలుసుకున్నావా, ఆ విషయాల గురించి మనం కన్నీళ్ళు పెట్టుకోం. ఎట్లా చెప్తాం? చాలా సామాన్యంగా ఆయన కోసం చేసింది ఏదైనా అది మనం ప్రేమ వలన కలిగినటువంటి ఎమోషన్ చూపిస్తూ ఉంటాం. స్మరణ చర్చ్ చాలా సంగతులు చెప్పిద్ది, మనం అన్నీ చూడలేం. మన లైఫ్లో స్మరణ అనే పదానికి అర్థం ఏంటంటే చేదు ఒక మాటలో, మిర్రర్ అని అర్థం ఒక మాటలో, బోళం అని అర్థం. మన లైఫ్లో కష్టాలు పెద్ద కష్టం కాదు. గుర్తుపెట్టుకు ఏంటది? కష్టాలు మనకు కష్టం కాదు. అవి మన వస్త్రాలు తెలుపు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు. ఇవాళ రేపు అయిపోతుంది ఈ లోకం, తేడా లేదు వాస్తవానికి. కానీ మన లైఫ్లో తెల్లబట్టలు వచ్చినాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఈ తెల్లబట్టలు కలిగిన వాళ్ళు అంటే, అయ్యా నీకే తెలుసు అయ్యా అంటే, వీళ్ళు శ్రమల నుంచి, అంటే ఏడేళ్ళ శ్రమల కాలం నుంచి వచ్చిన వాళ్ళని కాదు, ఈ భూమి మీద తమ స్వయం చేత నలగొట్టబడి మనుషుల చేత అవమానించబడి లేదా ఈ విషయాలన్నీ కూడా జరిగినప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారో తెలియకుండానే తమ స్వయాన్ని సంగతులు అన్నింటిని ఏం చేశారు తెలుసా? వస్త్రాలు అంటే క్రియలు అని అర్థం. వాళ్ళ జీవితంలో నీతి క్రియలు, తెలుపు అనే పదానికి అర్థం ఇంకా క్లీన్ చేసుకోవడం మాత్రమే కాదు, నీతి అనే పదం కూడా వచ్చేది అక్కడ, నీతి క్రియలు. అందుకనే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆమెకు ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు ఆమెకి ఇవ్వబడినాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఆయన మీద ఆధారపడటం వల్ల కలిగినటువంటి తెలుపు. ఈ తెలుపుని మనం ఎవరు పోగొట్టుకోకూడదు. నేను చెప్పనివ్వండి, మన లైఫ్లో చాలా ముడిపడి ఉన్నాయి. దేవుడు అటన్నిటికీ బాధ్యత వహిస్తాడు. దెర్ ఈజ్ నో డౌట్. అక్కడ ఎటువంటి సందేహం లేదు. నీ లైఫ్లో ఏదైతే ఇచ్చాడో వాటి గురించి ఆయన బాధ్యత వహించి తీరతాడు. కానీ వీటన్నిటినీ ఒకరోజు పక్కన పెట్టి ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వడం ఇప్పుడే మనం నేర్చుకోకపోతే మనం ఏమవుతుందో తెలుసా? ఆయనేమో తెల్లటి వస్త్రాల కోసం ఎదురు చూస్తుంటాడు. మనం ఏంటో తెలుసా? వీటిని అనుసరించి పెద్ద పెద్ద మురికిలు చేసుకుంటూనే ఉంటాం. నేను కొన్ని ఎమోషన్స్ గురించి చెప్పాలి. అంటే ఎమోషన్స్ చాలాసార్లు మురికి అంటిస్తాయి. యాక్చువల్గా మానవ స్వయం ఎంత బాధ కలిగించిద్దో, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంత బాధ కలిగిస్తారు. అవి స్వయం మురుకులై ఒక మాటలు. వాటిని తీసి పక్కన పెట్టాలంటే
ఎంత కష్టమో మా చెల్లి లేదా మేనల్డ్ అనేవన్నీ అట్లా తీసి పక్కన పెట్టాల్సి వస్తే నా హృదయం ఎంత కష్టపడిపోయేది యాక్చువల్గా. వాడి గురించి ఒకరోజు వచ్చింది, వాడే నన్ను చూసి నువ్వెవరు అన్నట్టు మాట్లాడు. యాక్చువల్ అప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా, అంటే ఎవరు అనే పదం రావట్లేదు, కానీ దాని అర్థం ఏంటంటే నేను మా నాన్న కొడుకున్నట్టు మాట్లాడాడు. అప్పుడప్పుడు ఏమవుద్ది, అది నిజమే కదా. అంటే నువ్వు నా మీద పూర్తి అధికారివి కాదు, బట్ ఎవరు అధికారి? మా నాన్న. ఆయన ఏం చెప్తే అది చేస్తా. అది నిజమే. అప్పుడు నాకు కొంచెం కన్నీళ్ళు వచ్చాయిలే, కానీ వాస్తవానికి అది రైటే కదా. అది నాకు తెలియకపోతే నేనేం చేస్తాను? ఇప్పుడు నేను అతను ప్రేమించట్లేదా? కాదు, ప్రేమిస్తాను. ఇదేం రికార్డ్ అవుతుందేమో నాకు వాస్తవానికి గమనించండి. నా మనసులో అన్నీ చెప్తున్నా. యాక్చువల్గా విషయం ఏంటంటే చాలాసార్లు ఇటువంటి హ్యూమన్ ఎమోషన్ అనేది నిజానికి ప్రభువు కూడా మనల్ని సపరేట్ చేస్తాం మెల్లగా. నా కళ్ళ ముందు అందరూ నన్ను వదిలేయటం నేను చూసాను. నేను బాధపడకుండా చెప్పాలన్నమాట. నా కళ్ళ ముందు అందరూ నన్ను వదిలేయటం చూశాను. ఈరోజు కొంతమంది ఏమంటారు తెలుసా, ఏం ధైర్యంతో ఎట్లా బతుకుతున్నావు నువ్వు అన్నారు నన్ను. నాకు అసలు ఈ పట్టింపే లేదు. నా జీవితంలో ఒకే గోల్ ఉంది ఏంటో తెలుసా, ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుడితో కలిసి బతకాలి. నేను చాలాసార్లు అలా చేయట్లే. ఇప్పుడు ఏం చేయాలి, నేను అట్లా బతకాలి. అదొక్క గోలే ఉంది అంతే. లైఫ్ నాలోంచి ఏం రావాలా, బయటికి రావాలా, దానికోసం నేను రెడీ అవ్వాలి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. లైఫ్లో ఏ భవిష్యత్తు లేదు, ఇది ఒకటే భవిష్యత్తు. వాచ్మణి గారు ఒక పాట రాశాడు, ఆ పాటలో ఇదే మాటలు ఉన్నాయి. నా లైఫ్లో నేనేం కోరుకోను, నాలోంచి నువ్వేం చేయాలి తెలుసా, బయటికి ధారాళంగా రా, అది చాలని. మనకు ఆ మాటలు చదివితే కళ్ళం నీళ్ళు ఆగు. సో మన లైఫ్లో కష్టం అనేది మనం దాన్ని దూరం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు కాదు, మనం మన వస్త్రాలు బాగా తెలుపు చేసుకునే విషయాలు. సో ఈ విషయాలు ఎదురు చూస్తే ఆయన మనల్ని విమోచించాడు. ఆయన తప్ప ఎవడు కూడా మనల్ని ముట్టుకోలేడు. బట్ కానీ ఈ సంగతులన్నీ అనుమతించేది ఎవరో తెలుసా, ఆయనే. వీటన్నిటిలో కూడా మొదటివాడు కడపటివాడు ఆయనే. అట్ ద సేమ్ టైం చనిపోయినను తిరిగి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏంటంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడు తెలుసా, బతికిస్తాడు. అన్న నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోయాడు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయి తిరిగి లేచినవాడు ఎన్నటికీ తిరిగి లేచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఆ పదం కొంచెం అటు ఇటుగా. దాని అర్థం ఏంటంటే ఎన్నటికీ చచ్చిపోరు. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలి. ఎలాంటి దేవుడి దగ్గరికి వచ్చాం, ఎలాంటి వాడి యొక్క ఆయన యొక్క విలువతో మనం విమోచించబడ్డాం. ఆ మాటలు మనకు అర్థమైన రోజున భయపడం, బాధపడం, దిగులు పడం, ఏం జరుగుతుందో అని చెప్పి భయపడం. కళ్ళు మూసుకొని ఆయన పేరు పిలవగలం, ఆయన కోసం ఎదురు చూడగలం, ఆయన వలన కలిగిన బలం చేత బలవంతులు అవ్వగలం. చర్చ్లో ఉన్న అందరికీ ఇటువంటి వర్తమానం దేవుడు మనకి ఇవ్వాలి. మన మధ్యలో కూడా ఎక్కడైనా మనం బలహీనంగా ఉంటే దేవుడు మనల్ని చక్కబెట్టాలి. వస్త్రాలు ఉదుక్కునే సమయాన్ని మనం ఎవరు కూడా వదిలిపెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. రేపు పరిచర్య గురించి ప్రార్థన చేద్దాం.